ఉద్యమకారుల చైతన్య ర్యాలీ పర్కాల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీ ద్వారా అమరధామం చేరుకొని అమరవీరులకు ఉద్యమకారుల నేతలు నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రావడానికి ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించుకుంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఉద్యమకారులను మరిచిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఉద్యమకారులకు వచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మరియు 20,000 పెన్షన్ ఇచ్చే విధంగా కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా చేయాలన్నారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువగా అన్ని సంఘాలతో చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్ నుండి తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ పరకాలకు రావడం జరిగింది. యాత్రకి ఆహ్వానం పలికినటువంటి పరకాల తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారుల హామీలను కూడా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా హామీలను కూడా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారిని కోరటం కోసం ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీకు పదవులు, అధికారం అన్నీ వచ్చినాయి అంటే ప్రత్యేక రాష్ట్రం రాబట్టే. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఎట్లా వచ్చింది? తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం రావటం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు కూడా ఉద్యమకారులని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు కూడా ఉద్యమ ద్రోహులు అందలాలు ఎక్కడం జరిగింది. ఒక్కరోజు జై తెలంగాణ నాయకులు కూడా భోగాలనిపించడం జరిగింది. ఉద్యమం చేసి కుటుంబాలని నష్టపరిచి, ఆర్థికంగా నష్టపోయి, అదేవిధంగా ఆర్థిక పరంగా నష్టపోయి ఉన్నటువంటి ఉద్యమకారులు కనీసము గుర్తించే రాజకీయ నాయకుడు కూడా కరువు కావడం జరిగింది. ఆ రోజు కార్పొరేట్ వర్గాలు ఆధిపత్యం చేయడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గత 6 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, చైతన్యం కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అప్పుడు మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని 4-5 సార్లు కలవడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు 4-5 సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ అయినా ఉద్యమకారుల గురించి మీ మేనిఫెస్టోలో పెట్టండి అని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయిపోతుంది. ఇప్పుడైనా అసెంబ్లీలో ఒక స్పష్టమైన ప్రకటన చేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్ననే మీరు అందరూ చూశారు జరిగింది. మా ఫోరం పోయి సాంబశివరావు గారిని కలిసి మాట్లాడమని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ రమణ గారు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అతనికి కూడా మేము లెటర్ పంపించడం జరిగింది. అతను కూడా మాట్లాడడం జరిగింది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడానికి రెడీ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ రాజకీయ నాయకులకి పదవులు వస్తున్నాయంటే తెలంగాణ ఉద్యమకాల త్యాగాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగుపడ్డది ఎవరు అంటే కేవలం రాజకీయ నాయకులు, ఏ పార్టీ అయినా కానివ్వండి, కేవలం రాజకీయ నాయకులు బాగుపడ్డారు. కానీ ఉద్యమకారులు మాత్రం ఎవ్వరు కూడా, వాళ్ళందరూ కూడా తమ బతుకులు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉన్నాయి అంతకంటే ఘోరంగా రోజు రోజుకు తయారు. నిన్నటి నుండి తిరగడం చాలా హర్షణీయమైనటువంటిది. మనం ఇంత ఎండ లెక్క చేయకుండా కూడా తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళని చూసి ఇక ముందైనా ఉద్యమకారులందరూ ముందుకు రావాలి. పరకాలలో ఉన్నటువంటి ఈ అమరధామం సాక్షిగా చెప్తున్నాం, కంపల్సరీ మేము ఉద్యమకారులకు డిమాండ్స్ను నెరవేర్చుకుంటామని అందరికీ ఒకటే నినాదంగా చెప్తున్నాం. మేము తప్పకుండా ఈ అమరధామం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాము. అయ్యా, ఇంతమంది బలిదానాలు చేసి గోడల మీద ఉన్నారు, ఒక్కొక్కరిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఏమో మా పరిస్థితి కూడా అంత దూరం తీసుకురాకండి మీకు 1000 చేతులతోటి మొక్కుతూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి పేర్లు చెప్పాలంటే కష్టంగా ఉంది. ఇక్కడ